సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితం గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ మామూలు గోచారం అయితే అర్ధాష్టమ స్థానంలో రవి, కుజ, బుధ, రాహువులు చాలా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలుగా ఉండేవారు, ఒక బుధుడు తప్పించి. అయితే ఇప్పుడు ఏమైంది అంటే ఈ గ్రహణ గోచారము కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడడం వల్ల, ఇప్పుడు చూడండి, గతంలో కూటములు, పంచగ్రహ షష్టగ్రహ కూటములు ఆకస్మిక యోగాన్ని, ఆకస్మిక నష్టాన్ని ఏ విధంగా కలిగిస్తాయని అనుకున్నామో, ఈ గ్రహణాలు కూడా అదే మాదిరిగా ఆకస్మిక లాభాన్ని, ఆకస్మిక నష్టాన్ని కలగజేస్తాయి. ఇప్పుడు ఈ వృశ్చిక రాశి వరకు వచ్చేసరికి వీరికి ఆకస్మికమైనటువంటి యోగాన్ని ఇస్తూ ఉన్నది ఈ గ్రహణము. దశమ కేంద్రమందు కేతుగ్రస్తంగా ఉండేటువంటి ఈ గ్రహణము మిగతా గోచార పరిస్థితుల తాలూకు ఫలితాలని పక్కన పెట్టి, అర్ధాష్టమ రాహు ఫలితాన్ని, అర్ధాష్టమ రవి ఫలితాన్ని, అష్టమ గురుడి ఫలితాన్ని, పంచమ శని ఫలితాన్ని పక్కన పెట్టి ఈ గ్రహణ గోచారం ఇచ్చేటువంటి ఫలితం ప్రయారిటీగా వృశ్చిక రాశి వారికి వస్తుంది. ఏమంటే ఏ ఫలితం వస్తుందండి? వృత్తి ఉద్యోగాల పరంగా ఎనలేనటువంటి శోభని కలగజేస్తుంది. అంటే ఏదైనా ఉద్యోగపరమైనటువంటి సమస్యలున్నా, వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులున్నా వాటి నుండి బయటపడేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. రెండో, ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో ఎదుగుదలని ఇస్తుంది, గుర్తింపుని ఇస్తుంది, ఉద్యోగ మార్పుకి సహకరిస్తుంది. ఇలా మీరు సంపాదించుకునేటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎనలేనటువంటి కృషి ఈ గ్రహణం వల్ల ఏర్పడుతుంది. కాబట్టి ఈ గ్రహణం ఈ రకంగా వృశ్చిక రాశి వారికి ఉపయోగపడుతూ ఉంటుంది. అంతేకాక కుటుంబ సంబంధమైనటువంటి సమస్యల్ని పరిష్కరించడంలోనూ, చాకచక్యమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడంలోనూ, అలాగే చతురతని ప్రదర్శించడంలోనూ, లౌక్యాన్ని ప్రదర్శించడంలోనూ వృశ్చిక రాశి వారికి ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. అంటే ఏ సమయానికి ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ విధంగా ఎవరితో మాట్లాడాలి అనేటువంటి విషయాల్లో చాలా స్పష్టమైనటువంటి క్లారిటీ వస్తుంది. ఎప్పుడూ లేనటువంటి విధంగా బుర్రలో పాదరసం పోసినట్టు ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయి. చాలా ఫాస్ట్ గా డెసిషన్స్ తీసుకోగలుగుతారు. ఆ నిర్ణయాలన్నీ కూడా మీకు కలిసి వచ్చేటువంటి విధంగా ఉంటాయి. ఒక కష్టసాధ్యమైనటువంటి విషయం ఉంటే దాన్ని ఎలా చిక్కుముళ్ళ కింద విడగొట్టాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దాని మీద చాలా స్పష్టమైన అవగాహన ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వారికి గ్రహణం మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నది. మరిన్ని శుభ ఫలితాల కోసం ఈ రాశి వారు ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చదువుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి ధనురాశి.